హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో కట్టి పొంగల్ చేసి చూపిస్తున్నానండి. ఈ కట్టి పొంగలి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా నైట్ డిన్నర్గా చేస్తుంటాను. మా ఇంట్లో అందరికీ ఇది ఫేవరెట్ రెసిపీ అండి. చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి 1 గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. 1 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. వీటిని 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక వంతుకి 3 వంతుల చొప్పున మొత్తం 6 గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నా. పెసరపప్పు 1 గ్లాసు, రైస్ 1 గ్లాసు తీసుకున్నాను కాబట్టి మొత్తం 6 గ్లాసుల వరకు వాటర్ పోసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని సాల్ట్ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ రైస్ ప్లేస్లో మిల్లెట్స్తో కానీ లేదంటే జొన్న రవ్వతో కూడా చేసుకోవచ్చు. అదైతే ఇంకా హెల్దీ. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంతమంది పొడి పొడిగా తింటారు. మేమైతే కొంచెం లూజ్గా చేసుకుంటాము. మీకు పొడి పొడిగా కావాలనుకుంటే ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకండి. నేనైతే కొంచెం లూజ్గా కావాలి కాబట్టి ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసుల వరకు వాటర్ పట్టినాయి నాకు. దీన్ని కొంచెం లూజ్గా ఈ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా లూజ్గా చేసుకుని బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇది ఉడికేలోపు స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 అరకప్పు వరకు నెయ్యి తీసుకుంటున్నాను. మీకు మొత్తం నెయ్యి వద్దు అనుకుంటే కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ నెయ్యి బాగా హీట్ అయ్యాక ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు మిరియాలు వేస్తున్నా. ఇందులోనే 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర వేస్తున్నా. ఇందులోనే ఆవాలు కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఈ అల్లం ముక్కలు లైట్గా వేగాక జీడిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి కూడా వేగాక ఇందులోనే ఒక 3 ఎండుమిర్చిని తుంచుకుని వేస్తున్నాను. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి, కరివేపాకు కూడా లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఇంగు వేయట్లేదు, మీరు కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చు. ఈ తాలింపు ఇలా బాగా వేగాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ తాలింపుని ఉడికిస్తున్న పొంగల్లో యాడ్ చేసుకోవటమే. ఇలా పొంగల్లో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసాం కాబట్టి టేస్ట్ కమ్మగా చాలా బాగుంటుందండి. ఆయిల్ వేసే కన్నా ఇలా మొత్తం నేతితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఎక్కువ లేదనుకుంటే కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకుని చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కట్టి పొంగల్ని పల్లి చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేస్తుంటారు. మేమైతే ఏం అవసరం లేదండి, ఇలా ఉట్టితే తినేస్తాము. కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెయ్యి దీనికోసమే దాచుకుని మరీ చేసుకుంటారు. టేస్ట్ అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.